అందరికీ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి కొబ్బరి కారం అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కొబ్బరి కారం కొన్ని హోటల్స్లో స్పెషల్గా వడ్డిస్తారు నెయ్యి వేసి అన్నంలో కానీ టిఫిన్స్లో కానీ. చేయడం కూడా ఇది చాలా ఈజీ. ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంట్లో ఉన్న వాటితో దీన్ని బాగా టేస్టీగా తీసుకోవచ్చు. ఇంకెందుకు కలిసి వచ్చండి మన రెసిపీలోకి. నేనైతే ఇక్కడ ఒక మీడియం సైజు కొబ్బరి గిన్నె అంటే చూసారు కదా, ఎండు కొబ్బరి గిన్నె తీసుకొని ఈ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాం మనం. ఎందుకంటే మిక్సీ పట్టేటప్పుడు మనకు ఈజీగా మెదుగుతుంది కదా. ఈ విధంగా చిన్న చిన్నగా ముక్కలు మనం కట్ చేసుకోవాలి. ఈ కొబ్బరి కారం అనేది కొన్ని ఏరియాల్లో హోటల్స్లో బాగా సర్వ్ చేస్తారండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది వేడివేడి ఇడ్లీ కానీ, అన్నంలో కానీ, దోశలకు కానీ, ఉప్మాలకు కానీ చాలా బాగుంటుంది. ఈ కొబ్బరి కారం మనకు అన్ని విధాలుగా ఉపయోగిస్తారు. మనం ఏదైనా కూరగాయలు చేసుకున్నప్పుడు దాంట్లో కూడా వేసుకుని సింపుల్గా చేసుకుంటారండి. ఈ కొబ్బరి కారము అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదా. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి స్టవ్ను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2 నుంచి 3 నిమిషాలు మనము ఈ ఎండు కొబ్బరి ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కలర్ మారేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. మరి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం కొద్దిగా కలర్ మారితే ఆ పచ్చివాసన అనేది కొబ్బరి నుంచి వెళ్ళిపోతుంది. అదే ప్యాన్లో ఒక హాఫ్ స్పూను ధనియాలు, అలాగే కొద్దిగా జీలకర్ర వేసి ఇవి రెండు చూసి వేసుకోవాలండి. ఎక్కువ వేసిన కూడా ఫ్లేవర్ అనేది మారిపోతుంది. ఒక హాఫ్ స్పూన్ ధనియాలు, ఒక 1/4 స్పూన్ జీలకర్ర వేసి ఇది కూడా ఒక్క సెకండ్ అలాగా ఫ్రై చేసుకుందాం మనము. ఇది కొబ్బరి కారం మంచి అరోమా ఫ్లేవరు, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. చూసారు కదా, మనకు ధనియాలు జీలకర్ర కూడా రెడీ అయిపోయింది, ఫ్రై అయిపోయింది. ఇది దూరగా ఫ్రై చేసుకుంటేనే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కూడా చల్లడానికి పక్కన పెట్టేద్దాము. ఈ కొబ్బరి కారం ఈజీగా 5 నిమిషాల్లో చేసుకునేవచ్చు. ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఈ విధంగా సింపుల్గా చేసుకుని వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తినేస్తే సూపర్గా ఉంటుంది. ఇంకా మన కొబ్బరి చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి మనము. ఇందులోనే ఒక స్పూన్ కారము, అలాగే రుచి తగ్గ ఉప్పు అయితే వేసి మనం ఒకసారి మిక్సీ పట్టుకుందాము. చూసారు కదా, మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా మనకు మంచి అరోమా ఫ్లేవర్తో ఘాటుగా ఈ విధంగా వచ్చిందండి. ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే మనము తెల్లగడ్డలు అయితే వేసుకుందాము. తెల్లగడ్డలు అయితే మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలండి దీంట్లో. అది వేస్తే మనకు కొబ్బరి కారంలో మంచి టేస్ట్ అనేది వస్తుంది. నేను ఒక 4 నుంచి 6 పాయలు అయితే తెల్లగడ్డ పాయలు అయితే వేసుకున్నాను అన్నట్టు. వెల్లుల్లి వేసుకుని ఒకసారి మనం మిక్సీ పట్టుకోవాలి. చూస్తారు కదా, మన గుమ్మలాడే ఎండు కొబ్బరి కారం అయితే రెడీ అయిపోయింది. ఇది మనకు వేడి అన్నంలో కానీ, అలాగే ఇడ్లీకి కానీ, దోశకు కానీ, ఉప్మాకి కానీ చాలా బాగుంటుందండి. ఇది బయట అయితే 2 డేస్ పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో అయితే ఒక 5 రోజులు పెట్టుకోవచ్చు. చూస్తారు కదా, మన గుమ్మలాడే కొబ్బరి కారం అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ ఇది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. మనకు టిఫిన్స్లో కానీ, మధ్యాహ్నం అన్నంలో కానీ, అలాగే కర్రీస్ ఏదైనా చేసుకోవాలన్నా కూడా చాలా బాగా ఇది మల్టీపర్పస్ కొబ్బరి కారంగా ఉపయోగపడుతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.